ఐదుగురు భర్తలున్న ద్రౌపదీదేవి పతివ్రత ఎలా అవుతుంది అనే సందేహం ఇప్పటికీ చాలా మందికి ఉంది. ప్రస్తుతం మనం ఉన్న పరిస్థితులను, నైతిక అనైతికతలను అనుసరించి చూస్తే అది అధర్మంగానే కనిపిస్తుంది. మరి ఇది ధర్మం ఎలా అయిందో తెలియాలంటే ద్రౌపది ఎవరో మనకు తెలియాలి. ద్రౌపదీదేవి యొక్క పూర్వజన్మలు ఏమిటో, అసలు ఆవిడ ఐదుగురిని ఎందుకు వివాహం చేసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం. ద్రౌపదీదేవి మనుష్యకన్య కాదు. ఆవిడ అయోనిజ, అంటే యోని నుండి పుట్టలేదు అని అర్థం. ద్రుపదుడు చేసిన యజ్ఞగుండం నుంచి ద్రౌపదీదేవి తేజోవంతమైన శరీరంతో దేవకలతో ఉద్భవించింది. ఆ తరువాత అర్జునుడు ద్రౌపదిని స్వయంవరంలో పొందడం, కుంతీదేవి ఏం తీసుకువచ్చాడో చూడకుండా ఐదుగురు సమానంగా పంచుకోండి అనడం, ఇదంతా మనకు తెలిసిన కథ. అయితే అసలు పూర్వజన్మలో ద్రౌపదీదేవి ఎవరు, పంచపాండవులెవరు, ద్రౌపదిని పంచపాండవులకు ఇచ్చి ఎందుకు పెళ్లి చేయాలో అన్నది వ్యాసుల వారు ద్రుపదుడికి వివరిస్తారు. ఆ విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. పూర్వం నలచక్రవర్తి చేసిన తపస్సుకు వరంగా ఆ స్వర్గలక్ష్మి ఇంద్రసేనగా నలచక్రవర్తికి కూతురిగా పుట్టింది. ఆ తరువాత మౌత్కల్యుడు అనే మహర్షిని వివాహం చేసుకుంది. కానీ ఆయన ఒక కుష్టి రోగి అయినప్పటికీ ఎంతో పతిభక్తితో భర్తను సేవించింది. కొన్నాళ్లకు ఆవిడ ఓర్పు సహనానికి మెచ్చి మౌత్కల్య మహర్షి తన తేజోవంతమైన అసలైన రూపాన్ని చూపించి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. అప్పుడు ఆవిడ సంతోషించి మీతో అన్ని భోగాలను అనుభవించాలని ఉంది అని చెప్పగా మౌత్కల్య మహర్షి 5 రూపాలను ధరించి ఇంద్రసేనతో భోగం అనుభవిస్తాడు. కొంతకాలం తర్వాత వైరాగ్యంతో ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. కానీ ఇంద్రసేనకు మాత్రం ఇంకా తన భర్తతోనే ఉండాలన్న కోరికతో శివుని కోసం తపస్సు చేస్తుంది. అప్పుడు శివుడు ప్రత్యక్షమవగా భర్త కావాలి అని 5 సార్లు ఆదుర్తగా అంటుంది. సర్వం తెలిసిన ఈశ్వరుడు 5గురు భర్తలను పొందుతావు అని వరమిస్తాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఇంద్రుడు తన విమానంలో వెళ్తూ ఉండగా సరోవరం వద్ద కూర్చుని ఏడుస్తున్న ఒక స్త్రీ కనిపిస్తే ఆమె వద్దకు వెళ్ళి ఎందుకు విలపిస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఆమె ఇంద్రుణ్ణి తీసుకుని ఒక గుహలోకి వెళ్తుంది. అక్కడ పాచికలాడుతున్న ఒక జంట కనిపిస్తారు. పక్కనే అచ్చం ఇంద్రుడిలాగే ఉన్న 4 వ్యక్తులు కనిపిస్తారు. ఆ 4 కూడా ఇంద్రులే, కాకపోతే పూర్వేంద్రులు, అంటే ముందు మన్వంతరాల్లో ఇంద్రులన్నమాట. ఆ పాచికలాడుతున్న వారు స్వయంగా పార్వతీ పరమేశ్వరులు. ఇక ఆ ఇంద్రుడిని తీసుకువచ్చిన స్త్రీయే స్వర్గలక్ష్మి. వీళ్లే మళ్లీ జన్మలో 5గురు ఇంద్రులు పంచపాండవులుగా ఆ స్వర్గలక్ష్మియే ద్రౌపదిగా వచ్చారు. స్వర్గలక్ష్మి అంటే సాక్షాత్తు అమ్మవారి ఒక స్వరూపం. అలాగే ఇంద్రుడు నారాయణ అంశ కనుక పంచపాండవులు శరీరాలు వేరు అయినా వారు 5గురు ఒక్కరే. కనుక ద్రౌపదీదేవి స్వర్గలక్ష్మి కనుక తను ఇంద్రునికే చెందుతుంది. ఇలా స్వర్గలక్ష్మి ఇంద్రసేనగా ఉన్నప్పుడు 5గురు భర్తలను పొందుతావు అనే శివుని వరం చేత తరువాత జన్మలో స్వర్గలక్ష్మి ద్రౌపదిగా వచ్చి 5గురు ఇంద్రులు పంచపాండవులుగా వచ్చి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. ఇదంతా ఆ పరమేశ్వరుడి లీలయే. పంచపాండవులు రూపాలు వేరైనా వారు ఒక్కరే కనుక ద్రౌపదికి ఏ విధమైన దోషమూ లేదు. ఆ తల్లి ద్రౌపది ప్రాతస్మరణీయురాలు. ఆ తల్లి కథ చదివినా విన్నా కూడా మన పాపాలు పటాపంచలవుతాయి. ఆ తల్లికి 2 చేతులు ఎత్తి నమస్కరిస్తూ శ్రీమాత్రే నమః. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.